మన రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి 50 కోట్ల రూపాయలు రోడ్స్ డెవలప్మెంట్ కోసం కేంద్రం కేటాయిస్తూ ఉంది. ఆ ఫండ్స్ రాలేదని ఆఫీసర్ గారు చెప్పిండ్రు. రాకుండా ఉండదు, అది నిజామాబాద్లో వచ్చినాయి. నిజామాబాద్లో ఏమైందంటే ఆ ఫండ్ తోటి 26 ప్యాకేజీలు ఉమ్మడి జిల్లాలో చేసినట్టు మాకు కేంద్రానికి రిపోర్ట్ చేసిండ్రు. కానీ అదే 26 ప్యాకేజీలు రాష్ట్రంలో అప్పు తెచ్చి కట్టినట్టు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఫైల్ సర్క్యులేషన్ స్టేట్లోనేమో అప్పని ఉంది, కేంద్రానికేమో మీరు ఇచ్చిన పైసలతోటి కట్టినామని ఉంది. సో అది నిజామాబాద్ జిల్లా దిశ రివ్యూలో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కాయిదాలు ఇవ్వడం జరిగింది. సో జగిత్యాల్లో రాలేదంటున్నారు. మరి అక్కడికి తెలుసుకొని ఇక్కడ అబద్ధాలు చెప్తుర్రా? రాకుండా ఉండదు, రాకుండా వెళ్ళిపోతుంది ఈ పైసలు. ఢిల్లీకి వెళ్ళినాయి, మధ్యలో అయిపోయినాయి. సో ఇది ఒకటి క్వశ్చన్ మార్కు. దాని డీటెయిల్స్ కూడా 2015-16 నుంచి వస్తున్నాయి. లేదు, అసలు రాలేదంటున్నారు ఆయన. జగిత్యాల జిల్లా ఫార్మేషన్ అయినాక అంతకంటే ముందు ఏం జగిత్యాల జిల్లాకి రాలేదంటున్నారు. నిజామాబాద్లో గడబడైంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడుతుర్రా? ఎందుకంటే వచ్చినాయంటే మరి ఏడ ఖర్చు పెట్టినాయి అడుగుతాం కదా. ఆడనేమో ఖర్చు పెట్టిన ప్యాకేజీలు ఇచ్చిండ్రు, ఆ ప్యాకేజీలు మళ్ళీ అప్పు తీసుకొని కట్టినట్టు డిపార్ట్మెంట్లో తిరుగుతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఈ అవకతవకలు ఏంది అన్నది కూడా తెలవాలి. ఇక్కడ పైసలే రాలేదంటున్నారు. రాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి రాకుండా ఉండదు. పోయినసారి కూడా అడిగినట్టు నాకు గుర్తు ఇక్కడ దిశలో జగిత్యాలకి రాకుండా ఎట్లుంటుంది. అయితే కరీంనగర్ వాళ్ళు వేసుకపోతుర్రా? మరి జగిత్యాల వాళ్ళు మంత్రులు మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మన మంత్రి కూడా ఉన్నారు కదా, ధర్మపురి మంత్రి గారే కదా ఆయన. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? లాస్ట్ టైం కూడా అడగడం జరిగింది, ఇంకా రాలేదంటున్నారు వాళ్ళు. అంతకుముందు కూడా రాలేదంటారు జగిత్యాల ప్రాంతానికి. లాస్ట్ టైం కూడా అడిగినా ఇలాంటి వరకు క్లారిటీ లేదు. అంటే మొత్తం కరీంనగర్ వాళ్ళు వేసుకపోతున్నా మరి అది దానికి క్లారిటీ లేదు, ఇంకా లేదు ఇప్పటి వరకు. సో సో 4 years రిలీజ్ అయింది. టోటల్ 17 months కి 192 crores. ఇయర్ 191 crores కరీంనగర్ ఇమ్మడి జిల్లాకి 16-17 నుంచి 16-17, 17-18, 18-19 ఈ 3 yearsలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి రిలీజ్ అయినట్టు నా దగ్గర సమాచారం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి 191 crores. 191 crores జగిత్యాల ప్రాంతానికి రూపాయి రాలేదని ఇక్కడ చెప్తున్నారు. సో అది మీరే చేయాలి ఇన్వెస్టిగేషన్. నేషనల్ హైవే మిషన్ ఏదైతే 100% కేంద్రం నిధులు ఉన్నాయో వాటి గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. కేసీఆర్ కిట్లు మనకి 2000 అది ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 31,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారని లాస్ట్ 5-6 yearsలో 31,000 బెనిఫిషరీస్ ఆఫీసర్ గారు చెప్పింది ఇక్కడ. మరి మా టీఆర్ఎస్ మిత్రులందరూ ఒప్పుకోవాలి దానికి. కేసీఆర్ కిట్లలో సగం పైసలు కేంద్రం నుంచి వస్తున్నట్టు ఆఫీసర్ గారు ఒప్పుకోరు. మేమేం రాజకీయం చేస్తలేము, ఆఫీసర్ చెప్పిండు, టీఆర్ఎస్లో ఒప్పుకోవాలి. గ్రామీణ సడక్ యోజన అయితే లెక్కలు చెప్పినాను, హైవేస్ మీద 102 కోట్లు చెప్పినాను, సెంట్రల్ రోడ్ ఫండ్ అయోమయం చెప్పినాను. మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. జిల్లాలో ఎన్ని మనకు చెక్ డ్యామ్లు సుమారు చెక్ డ్యాములు టోటల్గా నెంబర్ ఆఫ్ చెక్ డ్యామ్స్, ఈ చెక్ డ్యామ్స్ ఏదైతే ఉన్నాయో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. టోటల్ చెక్ డ్యామ్స్ సుమారు 40 దాకా ఉన్నాయి. మొత్తం కూడా 95% నబార్డు నిధులే.
5% స్టేట్ గవర్నమెంట్. నాకు నిజామాబాద్లో 10 సో 35 చెక్ డ్యామ్స్ టోటల్గా జగిత్యాల జిల్లాలో. ఇందులో 5% స్టేట్ గవర్నమెంట్ ఫండ్ అంటున్నారు, 95% నబార్డ్ నిధులు అంటున్నారు. సో 5% కూడా డౌటే నాకు, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో 100% కూడా కేంద్రం నిధులే, నబార్డ్ నిధులే. సో చెక్ డ్యామ్స్ ఎక్కడ కట్టినా కూడా బీజేపీ శ్రేణులను కొడతా ఉన్నాను, అది మొత్తం కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటే కడుతున్నారు వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద. సో ఇది కూడా మీ ద్వారా జగిత్యాల ప్రజలకి, నేను రైతులకి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పినాయి నాకు ఇవి ఈ డిపార్ట్మెంట్స్. అంటే ఎంపీ ల్యాడ్ అంటుండ్రా, కేంద్రం నిధులు అంటుండ్రా? ఎంపీ ల్యాడ్ మాకు పైసలే, మీ టీకాలు ఇచ్చినాం కదా, ప్రతి టీకా ఎంపీ ల్యాడ్కి వెళ్ళి ఇచ్చింది. మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు ఎంపీ ల్యాడే లేదు, మాకు వచ్చింది ఒకటే సంవత్సరం ఇప్పటిదాకా. అందులో మంచిగా 25 లక్షలు మూలరాంపూర్ ఖర్చు పెట్టిన, నేను దత్తత తీసుకున్న గ్రామానికి 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. కొరుట్ల ప్రాంతంలో చేయడం జరిగింది, జగిత్యాల ప్రాంతంలో చేయడం జరిగింది. మా నాయన దగ్గరికి వెళ్ళి తెచ్చి కూడా నేనే వాడిన. డి శ్రీనివాసు రాజ్యసభ మెంబర్ ఫండ్ కూడా తెచ్చుకొని జబర్దస్తి గుంజుకొని నేనే వాడిన. చెప్పురు టీఆర్ఎస్లో. ఓకే, కేసు ఎత్తారు ఏమో. ఈ ప్రాంతంలోనే ఇన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చినాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు సెంట్రల్ నుంచి రాష్ట్రానికి ఫండ్ రావట్లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. మరి ఈ ప్రాంతానికి ఇన్ని వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎంత వస్తుంది? దాన్ని ఎందుకు మీరు ఎక్కువ మేము ప్రచారం చేస్తున్నాము, ఛానల్ చూపిస్తలేరు. మేము ప్రచారం మస్తు చేస్తున్నాము, ఛానళ్ళు చూపిస్తలేరు. ఎందుకని మీ మేనేజ్మెంట్ని అడగాల్సిన క్వశ్చన్ అది. నన్ను అడిగితే సార్, మేము పోయి దుబాకలా ప్రచారం చేసినాం, మేము రోడ్ల మీద తిరిగి ప్రచారం చేస్తున్నాము, ఓట్లు వేస్తారు పబ్లిక్. మేము హుజూర్ నగర్లో పోయి తిరిగినాము, ఓట్లు వేసారు. మేము జిహెచ్ఎంసీలో తిరిగినాము, మాకు ఓట్లు వేసారు. కాబట్టి మేము ఎక్కడెక్కడ తిరిగి డైరెక్ట్గా ప్రజలకు చెప్తున్నామో వాళ్ళకి చెప్తున్నది మాకు ఓట్లు. మేము మీడియాకి చెప్పింది ప్రజల దగ్గరకు పోతలేదు. అది ఎందుకు పోతలేదని నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్తున్నాం కదండి, చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం, ప్రతిసారి. నా దగ్గర పైసలు ఉండేవి సార్, మరి ఏం చేస్తాం, మేము గరీబ్ పార్టీ మాది, మేము సోషల్ మీడియాని నమ్ముకుంటాము, మా దగ్గర పైసలు ఉండవు. మేము గట్టిగా ప్రజల కోసం పనిచేస్తాము. రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు బాజాబ్తా ఈడ డాక్టర్ సంజయ్ గారు 10,000 ఓటుకి ఇవ్వాలి. మరి అది బీజేపీ స్ట్రాంగ్ అయినందుకు భయపడి ఇవ్వాలి, ప్రజలు తీసుకోవాలి. ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేయాలి. పైసలు తీసుకొని ఓటు వేరైతే ఓటు అమ్ముకున్నట్టయితుంది. మనం ఓటు అమ్ముకుంటే టీఆర్ఎస్ వాళ్ళు దేశాన్ని అమ్ముకుంటారు. కానీ పైసలు మాత్రం బాగా మేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు, అన్నీ కూడా తీపిస్తాం. మేము చెప్తున్న పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో విపరీతంగా పెరిగింది. మేము పెరిగినందుకు వీళ్ళు భయంతో ఎన్నైతే వేల కోట్ల రూపాయలు కల్వకుంట్లలో మింగిండ్రో అది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ ద్వారా, ఎంపీ క్యాండిడేట్ ద్వారా ఓటుకు 10,000 రూపాయలు వాపస్ ఇవ్వాలి ప్రజలకు. పబ్లిక్ సొమ్ము మింగిండ్రు. లేదా బ్యూటీ పార్లర్ నడిపేటోళ్ళకి, అమెరికాలో ఉద్యోగం చేసేవానికి లక్షల కోట్ల సంపాదన ఎడికెళ్ళి వచ్చింది. రైట్, అదన్నీ కక్కించే బాధ్యత కూడా మాదే, భారతీయ జనతా పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.